ఐబొమ్మ రిటర్న్స్ అంటూ ఈ వార్త చూడురిగా. ఐబొమ్మ రవి మళ్ళా కనిపిస్తా ఉన్నాడు ఇక. మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైట్, కొత్త సిరీస్లు సినిమాలతో ఐబొమ్మ ఒప్పందం టీవీ. బప్పం టీవీయా, ఒప్పందం టీవీ అనుకుంటున్నా. బప్పం టీవీ దర్శనం. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు అంటూ ఇగో నేను చూపెట్టద్దు, పైరసీని నేను ఎంకరేజ్ చేసినట్టు ఉండదు, కానీ మూవీ రూల్స్ అని ఒక సైట్ వచ్చింది. దాంట్లో మళ్ళీ అన్ని సేమ్, ఏం తేడా లేదు. ఇక నేను ప్రమోట్ చేస్తలేను, కాకపోతే ఇంకేం చేసిరు మీరు అన్న. ఆయన ఎక్కడో ఒక అరేబియన్ దీవులలో ఉన్నాడు అని చెప్పి పట్టుకరావడం కష్టమవుతుందని చెప్పి కింద మీద పడి లాస్ట్కు పట్టుకొచ్చిరు అనుకో, అది వేరే విషయం. కూకట్పల్లి దొరికించుకోరు. అట్లాంటి ఆయన్ని పట్టుకున్నప్పుడు మళ్ళీ ఇదెందుకు దొరికింది, మరి ఇదెందుకు నడుస్తూ ఉంది, మరి ఎవరు నడిపిస్తున్నారు ఇది చూద్దాం. ఇగో ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనం ఇచ్చింది. తెలుగు సినిమాలు సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసే ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లు మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. ఐబొమ్మ రవి అరెస్టుతో కొన్ని నెలలుగా యాక్సెస్ కాకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డొమైన్లతో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయ్యిందంటూ నేను ఇక్కడ చాలామంది టెక్నికల్కి సంబంధించినటువంటి కొంతమంది టెక్కీస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో ఈ లైవ్ స్ట్రీమింగ్ చేసేటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఓటీటీలకించి ఇట్లా పైరసీ కాకుండా ఆపడం అనేది అసాధ్యమని చెప్పారు. మీరు ఏమైనా చేయండి, ఎట్టి పరిస్థితులలో ఓటీటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, అందులోంచి సినిమాలను తీసుకోకుండా ఆపడం అనేది అసాధ్యమని చెప్పారు. నువ్వు ఏమైనా చేయి, ఎంత టెక్నాలజీ అన్న వాడు, ఎట్టి పరిస్థితులలో చేయొచ్చు అని చెప్పారు. అందుకే ఒక్క ఐబొమ్మనంటే ఆపారు. మరి బప్పం నోలు ఆపాలి, బప్పం అయిపోయాయి. మూవీ రూల్స్ వచ్చింది, మూవీ రూల్స్ పై ఇంకోటి వస్తుంది. ఇట్లా ఓడిపోయి ఇంకా వస్తూనే ఉంటాయి కదా. మరి వాటికి అడ్డుకట్ట ఎక్కడ అంటే, అసలు కారణం ఎక్కడుంది చెప్పాలన్నా, పేదలకు సినిమా అందుబాటులో ఉంటే ఇదంతా లొలిపోతుండే. మీరు ఆ పాప్కార్ను, ఆ కూల్ డ్రింక్ల రేట్లు, ఆ పార్కింగ్ల ఛార్జెస్, మొత్తానికి ఆ సినిమా టికెట్ల ధరలు అన్నీ కలిపి ఓ పేదోడో సినిమాకు పోవాలంటే ఓ 2-3 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి సప్పుడేకి ఇంట్లో కూర్చొని ఈ వెబ్సైట్లు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. కాబట్టి అది కరెక్ట్గా ఉంటే ఇది నడవకపోతుండే, అసలు దీన్ని ఓడు దిగకపోతుండే, ఓడు పట్టించుకోకపోతుండే. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్ ఆల్మోస్ట్. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో చిన్న కంప్యూటర్లోనో లేకపోతే టీవీలోనో లేకపోతే మొబైల్లోనో చూసిన దానికంటే థియేటర్లో చూడడం అనేది చాలా ఇష్టపడతారు చాలామంది. ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అవన్నీ బాగుంటాయి కాబట్టి. సో ఆ ఫీల్ని కోరుకుంటారు. కానీ ఇట్లా చూడాలనుకుంటున్నారంటే డబ్బులు ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ₹1000 ఖర్చు అవుతుందో, ఏమొచ్చిందిలే మాకని చెప్పి ఇంట్లో కూర్చొని చూసిన ఇక ఫ్రీగా దొరుకుతుందో చూస్తున్నారు. కాబట్టి సో థియేటర్లకు వెళ్ళాలంటే మళ్ళీ మీరు చేయాల్సింది థియేటర్లకు రప్పించుకోవాలి జనాల్ని. అది కదా చేయాల్సింది. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే సినిమా టికెట్లు, అసలు ఫస్ట్ సినిమా తీసుడే ఆ ధర అదే తగ్గించుకోవాలి. ఫస్ట్ ఆ బడ్జెట్లు తగ్గించుకోవాలి. 100 కోట్లు అని పెట్టి తీసి ఆగం చేస్తారు. బడ్జెట్ తగ్గించుకోరు అనుకో, సినిమా కాస్ట్ తక్కువ అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అది తగ్గితే ఇంకా హీరోలు 25 కోట్లు, 15, 30 కోట్లు ఒక్కొక్క హీరో. ఈవెన్ రవితేజ నిన్ననే చూసినది బ్రహ్మాండమైన డిసిషన్ తీసుకున్నాడు. 25 crores నుంచి ఆయన 15 crores తగ్గించుకున్నాడట ఆయన రెమ్యునరేషన్. ఎందుకు తగ్గించుకున్నాడు అనేది ఆయనకు ఓపెన్గా చెప్పేసినాడు. నిర్మాతల మీద భారం అవుతుంది. ఎస్, నిర్మాతకి ఇబ్బంది అవుతుంది. నిర్మాత మళ్ళీ సినిమా మీద 100 కోట్లు పెడుతున్నాడు. ఆ తర్వాత అది టికెట్ల రూపంలో లేకపోతే మళ్ళీ అక్కడ ఆ పాప్కార్న్ రూపంలో విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి అది తగ్గించుకోవాలని చెప్పేసి మేము కూడా నా రెమ్యునరేషన్ తగ్గించుకున్నా అని చెప్పిండు రవితేజ. సో ఇక్కడ ఇగో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయింది. దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఓకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు, వెబ్ సిరీస్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుందంటూ వీళ్ళు ప్రమోట్ చేసినట్టే ఉంది కదా, సినిమా పేర్లతో సహా పెట్టిరు. కానీ సినిమా పేర్లతో సహా పైరసీ కారణంగా సినిమా రంగానికి కోట్ల నష్టం జరుగుతుందని, రవి అరెస్టుతో అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ పైరసీ వెబ్సైట్స్ ఓపెన్ కావడంతో బెంబేలెత్తుతున్నారు. అనేక డొమైన్లను బ్లాక్ చేసి, గతంలో ఈ తరహా పైరసీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. అనేక డొమైన్లను బ్లాక్ చేశారు, సర్వర్లను సీజ్ చేశారు. నిర్వాహకులను గుర్తించి కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో కొంతకాలం ఈ సైట్లు పనిచేయకుండా పోయాయి. అయితే నిర్వాహకులు కొత్త డొమైన్లు, మిర్రర్ సైట్లు సృష్టిస్తూ మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. పైరసీ వెబ్సైట్లను మళ్ళీ ఎవరు ప్రారంభించారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ తరహా పైరసీ సైట్లతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఒకరైన రవి పాత్ర ఉందా, లేక ఇంకెవరైనా సృష్టించారనే విషయం నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్సైట్ల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ తరచూ డొమైన్ల పేర్లు మార్చడం, సర్వర్లను విదేశాలకు మారుస్తుండడంతో ఈ పైరసీ వెబ్సైట్లు మళ్ళీ దర్శనమిస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. కట్టడి అయ్యేనా? ఇగో అసలు సినిమా పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని భావిస్తోంది. థియేటర్లలో సినిమా రికార్డు చేసి ఆన్లైన్లో విడుదల చేయడానికి తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధించేలా కొన్ని నిబంధనలు రూపొందించనున్నది. అయినా టెక్నాలజీ సాయంతో పైరసీ వెబ్సైట్లు తరచూ కొత్త రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని పూర్తిగా నియంత్రించడం సవాల్గా మారింది. నేను చెప్పలే, కొంతమంది టెకీలు చెప్పారు నాకు, కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు అది అసాధ్యం, అందుకోసమే ఇది ఒకటి పోతే ఒకటి వస్తుంది, అందుకే దీని మూలాన్ని
ఆ మూలంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి కానీ దీనంట పడితే ఇది ఎన్నటికీ కొనేలేదట. ఇట్లా ఒక సైట్ పోతే ఇంకో సైట్, ఒకటి పోతే ఇంకోటి. పోర్నో సైట్స్ ఎవరన్నా అరికట్టగలుగుతున్నారు? అవుతుందా? చట్టం తీసుకొచ్చి పూర్తిగా రాకుండా చేయడమే తప్ప సైట్లను ఆపే శక్తి ఉన్నదా? అవి ఎట్లా వస్తున్నాయో ఇవి కూడా అట్లనే వస్తాయట. కంపేర్ చేసి చెప్పారు. అది చాలా ఈజీ. అసలు ఇవాళ రేపు ఈ టెక్నాలజీని వాడుకొని చెయ్యని పని లేదు. ఈవెన్ ఈవీఎంలను కూడా బ్రహ్మాండంగా మ్యానిపులేట్ చేసి అవిట్లను కూడా మేము మార్చగలుగుతాం, మేము ఏదంటే అది చేయగలుగుతామని చెప్తున్న సందర్భంలో ఇదాన్ని పట్టుకునే బదులు అసలు మూలాన్నే కథం పడితే అయిపోతుంది కదా. ఇంకో వీటిని పూర్తిగా నియంత్రించడం సవాల్గా మారింది. దీంతో ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ను చూసినా లేదా డౌన్లోడ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సైట్లలో ఉన్న ప్రకటనలు లింకులు క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లో మాల్వేర్ లేదా వైరస్లు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారంటూ నిపుణులు చెప్తా ఉంటారు కానీ ఎట్టి పరిస్థితులలో దాన్ని ఆపడం మాత్రం అసాధ్యమని అంటా ఉన్నారు.